నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో ఘనంగా జననేత జగనన్న జన్మదిన వేడుకలు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం, ఐ బ్యాంకును ఏర్పాటు చేశారు. వైసీపీ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే జగనన్న. ఒక నిమిషం చేయి. ముందు పోతున్నా అలాంటి ఆడికి పోతున్నా అంటే ఎంత కనుకునేవాడా పెట్టి
జగనన్న మన జగనన్న బర్త్డే ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంలో తన ఇంట్లో బర్త్డే జరుపుకున్న సంతోషంగా జరుపుకునే బర్త్డే మా జగనన్న బర్త్డే. ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని పరిపాలించే వ్యక్తి మా జగనన్న. అలాగే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి మా జగనన్న. ఎప్పుడైనా సరే ప్రజల కోసము అన్ని రకాలుగా అహర్నిశలు ప్రజల మేలు కోసం ఆలోచన చేసే వ్యక్తి మా జగనన్న. అటువంటి జగనన్న బర్త్డే అంటే మా ఇంట్లో జరిగిన బర్త్డేగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి ఆశిస్తాడు, ఊహిస్తాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం లెక్క, ఒక్కొక్క చోట బ్లడ్ క్యాంపు, ఒక చోట కేక్ కటింగు, పేదలకు అన్నదానము, పండగ వాతావరణము, కేక్ కటింగ్లు, ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన బర్త్డే సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మా జగనన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి పేదలకు, అడుగారిన వర్గాలకు మేలు ఆశించినటువంటి రామరాజ్యం లాంటి మంచి రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ స్వార్థపూరితమైనటువంటి వాళ్ళ కడుపులు నింపుకునేటువంటి ఈ రాజ్యాన్ని తోలేసి, ఈ కూటమి ప్రభుత్వాన్ని తోలేసి మళ్ళీ మేము ఆశించే సుపరిపాలన వైపు రావాలని చెప్పేసి దానికోసం మేము ఎదురు చూస్తూ కేవలం ఒక 3 సంవత్సరాలనే మా పాలన రాబోతుందని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి జగనన్నకు హ్యాపీ బర్త్డే టు జగనన్న. థ్యాంక్ యూ. ఈడ పెట్టు, నా తలకాయకి పెట్టేస్తా. ఇంకా హలో, ఈరోజు జననేత ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల యొక్క ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం లాగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి గతంలో కూడా చూసినారు, జగనన్న కోసం వరల్డ్ రికార్డ్ని కూడా నెలకొల్పిన విషయం కూడా మీకు తెలుసు. మరి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క చోట సేవాభావంతో ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ముఖ్యంగా నంద్యాలలో పరివర్తన సెంటర్ అని చెప్పేసి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఎయిడ్స్ ఉన్నటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా జగనన్న ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న విషయం తెలుసు. మరి అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజు జరపడం నిజంగా చాలా సంతోషకరం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి నిండు నూరేలు ఉండాలని చెప్పేసి, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్లడానికి ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.